జనవరి 2026 సదస్సులు సమావేశాలు కేటగిరీలోంచి ఫస్ట్ బిట్ చూద్దాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అనేది ఫిబ్రవరి 16 నుంచి 20 తారీఖు దాకా న్యూఢిల్లీలో జరిగిందన్నమాట. ప్రారంభం ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్ వేడుకలు ఎక్కడంటే భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్. నెక్స్ట్ థీమ్ ఏంటి అంటే సర్వజన హితాయ సర్వజన సుఖాయ. నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే ఏఐ ఆవిష్కరణలు, సహకారం, బాధ్యతాయుత వినియోగంపై చర్చ అనమాట. నెక్స్ట్ ఏఐ ప్రభావిత రంగాలు ఏంటంటే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపారం. నెక్స్ట్ మోదీ వ్యాఖ్య ఏంటి అంటే ఏఐ ప్రయాణంలో భారత్ ముందంజలో ఉంది. నెక్స్ట్ పాల్గొనేవారు ఎవరంటే ప్రపంచ నేతలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు అన్నమాట. నెక్స్ట్ ఏఐ హబ్ లేదా డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనేది ఒక టాపిక్. దానిలో సంస్థ ఏది అంటే ఏఎం గ్రూప్, అంటే ఏది గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపకుల నేతృత్వం అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే 1 GW గిగావాట్ ఏఐ అండ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డేటా సెంటర్. నెక్స్ట్ స్థలం ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అనుమతి ఏంటంటే VIDA నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్. నెక్స్ట్ ఒప్పందం ఏంటంటే దావోస్లో యూపీ ప్రభుత్వంతో MOU. నెక్స్ట్ పెట్టుబడి ఎంత అంటే సుమారు 2.25 లక్షల కోట్లు. నెక్స్ట్ భూ కేటాయింపు ఎంతంటే తొలి 2 దశలకు ప్రారంభం అన్నమాట. ప్రాముఖ్యత ఏంటి అంటే భారత ఏఐ మౌలిక వసతుల అభివృద్ధికి భారీ ప్రాజెక్టు. నెక్స్ట్ టాపిక్ సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ ఏఐ సమ్మిట్ గురించి చూద్దాం. అరుదైన గౌరవం ఏంటి అంటే హార్వర్డ్ కెనడీ స్కూల్ HKS హార్వర్డ్ కెనడీ స్కూల్ ఏఐ పాలసీ సమ్మిట్కు ఆహ్వానం దక్కింది. భారత్ నుండి ఎవరు వెళ్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. నెక్స్ట్ సదస్సు ఏంటంటే HKS తొలి ఏఐ పాలసీ సదస్సు మార్చిలో అన్నమాట. నెక్స్ట్ ప్రసంగం ఏంటి అంటే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. వర్చువల్ పాల్గొనడం ఏంటంటే హైదరాబాద్ నుండి ఆన్లైన్లో ప్రసంగం. HKS డీన్ ఎవరంటే జెరెమీ వెయిన్స్టీన్. నెక్స్ట్ టాపిక్ హార్వర్డ్ విజిట్ స్టూడెంట్ ఇంటరాక్షన్. చివరి రోజు ఏంటి అంటే హార్వర్డ్, MIT, కొలంబియా విద్యార్థులతో సమావేశం చివరి రోజు అన్నమాట. నెక్స్ట్ చర్చా అంశాలు ఏంటంటే నాయకత్వం, అభివృద్ధి, పర్యావరణం, రైతు సంక్షేమం, మహిళా యువత సాధికారత అన్నమాట. నెక్స్ట్ ప్రధాన విజన్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2024. నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్ పిలుపు ఏంటి అంటే భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చి సేవ చేయాలి. నెక్స్ట్ రాయబారులు ఏంటి అంటే తెలంగాణ రైజింగ్ అంబాసిడర్స్గా మారాలని సూచన అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వింగ్స్ ఇండియా 2026 టాపిక్లోని బిట్ చూద్దాం. వింగ్స్ ఇండియా 2026 అనేది జనవరి 28 హైదరాబాద్లో ప్రారంభం. నెక్స్ట్ ప్రధాని మోదీ పిలుపు ఏంటి అంటే భారత విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలి. నెక్స్ట్ అవకాశాల రంగాలు విమాన తయారీ, పైలట్ శిక్షణ, ఎయిర్ మొబిలిటీ. నెక్స్ట్ కేంద్ర మంత్రి ఎవరంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ అనేది విమానం అనమాట. విమానం ఏంటి అంటే బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ హైదరాబాద్కు మొదటిసారి రాక. ప్రత్యేకత ఏంటంటే టాటా గ్రూప్ కొనుగోలు తర్వాత వచ్చిన ముఖ్య విమానం. నెక్స్ట్ సీటింగ్ ఏంటంటే ఎకానమీ, బిజినెస్, ప్రీమియం ఎకానమీ. నెక్స్ట్ బిజినెస్ క్లాసెస్ అనేది ఫ్లాట్ బెడ్ సీట్స్ సౌకర్యం. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్ దావోస్. ప్రధాన అంశం ఏంటంటే ఏఐ ద్వారా మెరుగైన పౌర సేవలు. నెక్స్ట్ ఏఐ వినియోగం ఏంటంటే రైతు భరోసా, ఆస్తి పన్ను, మహిళా సంక్షేమం, పట్టణ సేవలు. నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే సమర్థవంతమైన, వేగవంతమైన పాలన. నెక్స్ట్ వేదిక ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అనమాట. నెక్స్ట్ తెలంగాణ అండ్ ఏఐ టాపిక్లోని చూద్దాం. ఏఐ ఆధారిత పాలన అనేది ముందస్తు నిర్ణయాలు, వేగవంతమైన అమలు. నెక్స్ట్ హైదరాబాద్ GCCs అంటే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీల కార్యకలాపాల కేంద్రం అన్నమాట. నెక్స్ట్ చర్చలు ఏంటంటే స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఫ్యాక్టరీస్, సస్టైనబుల్ ఎనర్జీ, ఏఐ సర్వీసెస్. నెక్స్ట్ దావోస్ మీటింగ్స్ ఎక్కడంటే సీఎం భేటీలు గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్,
ఎక్స్పర్టైజ్ యుఏఈ ప్రతినిధులు. నెక్స్ట్ గూగుల్ అంటే సైబర్ సెక్యూరిటీ స్టార్టప్స్ ట్రాఫిక్ అండ్ అగ్రికల్చర్ సహకారం. నెక్స్ట్ యుఏఈ ఏదంటే ఫ్యూచర్ సిటీ మౌలిక సదుపాయాలపై ఆసక్తి. నెక్స్ట్ ఎక్స్పర్టైజ్ సౌదీ అంటే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం. నెక్స్ట్ ఫిలిప్స్లో అంటే ఏఐసిటీ నాలెడ్జ్ హబ్ సహకారం. నెక్స్ట్ యూనిలివర్ అనే జీసీసీ ఏర్పాటు ఆసక్తి. నెక్స్ట్ టాపిక్ కామన్వెల్త్ స్పీకర్స్ అండ్ ప్రెసిడింగ్ ఆఫర్స్ కాన్ఫరెన్స్ టాపిక్లోని బిట్స్ చూద్దాం. 28వ కామన్వెల్త్ స్పీకర్లు సభాపతుల సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ సంవిధాన్ సదస్సు న్యూఢిల్లీలో. నెక్స్ట్ బిట్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఆన్సర్ ఓం బిర్లా. నెక్స్ట్ బిట్ ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉండాలంటే ఏమి అవసరమని ఓం బిర్లా చెప్పారు అంటే పారదర్శకత మరియు ప్రజలకు జవాబుదారీతనం. నెక్స్ట్ బిట్ సదస్సులో చర్చించిన ముఖ్య అంశం ఏది అంటే ఆన్సర్ పార్లమెంట్లో ఏఐ వినియోగం. నెక్స్ట్ బిట్ ఇంకా చర్చించిన అంశాలు ఏమిటి అంటే ఆన్సర్ సోషల్ మీడియా ప్రభావం, ప్రజల భాగస్వామ్యం, సభ్యుల ఆరోగ్యం. నెక్స్ట్ టాపిక్ మోడీ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మీటింగ్ అనమాట. ఫ్రెడరిక్ మెర్జ్ భారత్ను సందర్శించిన జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఆన్సర్ ఫ్రెడరిక్ మెర్జ్. నెక్స్ట్ మోదీ మెర్జ్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ ఇద్దరు నేతలు కలిసి సందర్శించిన ప్రదేశం ఏది అంటే ఆన్సర్ సబర్మతి ఆశ్రమం. నెక్స్ట్ భారత్ జర్మనీ మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి అంటే ఆన్సర్ 19 ఒప్పందాలు. నెక్స్ట్ ఏ రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు అంటే ఆన్సర్ రక్షణ, భద్రత, వాణిజ్యం, సెమీ కండక్టర్లు, శాస్త్ర సాంకేతికం, విద్య. నెక్స్ట్ ప్రత్యేకంగా ఏ రంగంపై ఒప్పందం కుదిరింది అంటే ఆన్సర్ టెలికాం రంగం. నెక్స్ట్ వాణిజ్య విస్తరణ కోసం ఏ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు అంటే ఆన్సర్ భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA. నెక్స్ట్ జర్మనీకి వెళ్ళే భారతీయులకు ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించిన సౌకర్యం ఏమిటి అంటే ఆన్సర్ వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ. వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ. నెక్స్ట్ టాపిక్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ టాపిక్లో బిట్ చూద్దాం. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రధాని మోదీ ఏమన్నారు అంటే ఆన్సర్ భారత్లో అపార పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నెక్స్ట్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, గుజరాత్. నెక్స్ట్ భారత ఆర్థిక స్థితిపై మోదీ ఏమన్నారు అంటే ఆన్సర్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్దే. నెక్స్ట్ భవిష్యత్ లక్ష్యం ఏమిటి అంటే ఆన్సర్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. నెక్స్ట్ రిలయన్స్ పెట్టుబడి ఎంత అంటే ఆన్సర్ వచ్చే 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు. నెక్స్ట్ టాపిక్ FRBM లిమిట్ అండ్ తెలంగాణ రిక్వెస్ట్ టాపిక్లోనే బిట్ చూద్దాం. ఫస్ట్ FRBM పరిమితిని ఎంతకు పెంచాలని డిమాండ్ అంటే ఆన్సర్ 3.5% నుండి 4%కు. నెక్స్ట్ ఎవరు ఈ డిమాండ్ చేశారు అంటే ఆన్సర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నెక్స్ట్ ఇంకా ఏం కోరారు అంటే ఆన్సర్ వడ్డీ లేని రుణాలు గ్రాంట్లుగా మార్చాలని, కేంద్ర సాయం రెట్టింపు చేయాలని. నెక్స్ట్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఫెలోస్ ఇండియా 2026 హైదరాబాద్ టాపిక్లో బిట్ చూద్దాం. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ హైదరాబాద్ HICC. నెక్స్ట్ ప్రధాన అతిథి ఎవరు అంటే ఆన్సర్ CM రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ప్రధాన సందేశం ఏమిటి అంటే ఆన్సర్ నిరంతర అభ్యాసమే విజయ రహస్యం. నెక్స్ట్ హైదరాబాద్ ఏ రంగంలో ఎదుగుతోంది అంటే ఆన్సర్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ హబ్గా ఎదుగుతుంది. నెక్స్ట్ టాపిక్ థర్డ్ వరల్డ్ తెలుగు మహాసభలు, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అంట. ఫస్ట్ బిట్ ప్రారంభం ఎక్కడ జరిగిందంటే గుంటూరు. నెక్స్ట్ ప్రారంభించిన వారు ఎవరు అంటే జస్టిస్ పమిడి గంటం శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, మేయర్ కోవెలమూడి రవీంద్ర. నెక్స్ట్ బిట్ ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే ఆన్సర్ తెలుగు సాహిత్యం, కళలు, సంప్రదాయ వంటకాలు ప్రదర్శన అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్. ఫస్ట్ బిట్ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో మోదీ ఏమన్నారు అంటే ఆన్సర్
పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.